ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామం బట్టి మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి మేము కూడా బాగున్నామండి. మరి ప్రతిరోజు మరి దేవుడు ఈ ఉదయకాల దినాన్ని చూస్తే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు కదండి. ఎంతో మంది ఈ దినం చూడలేని వారు ఉన్నారు కదా. మరి ఈ దినం మనకి ఎలా కలిగింది అంటే యేసయ్య కృప వలనే. అందును బట్టి రెండు చేతులు ఎత్తి యేసయ్య నీ కృపను బట్టి మరి ఈ దినాన్ని చూస్తే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం చెప్దామని అందరం కలిసి ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థనలో స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగినే నా అంతరంగమంతయును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి ప్రయాణాలు చేసినటువంటి వారికి దేవుడు సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి మంచి ఆరోగ్యం దయచేసి అలాగే వారి హృదయ వాంఛలు తీర్చి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇది జరగబోతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, సెమినార్లను బట్టి, ప్రార్థన కూడికలను బట్టి మరి ప్రతి ప్రార్థన ద్వారా కూడికల ద్వారా యేసయ్య నామంకే మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి దేవుడు దైవ సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా, మంచి ఆరోగ్యాలు దయచినట్లుగా, క్షేమకరమైన ప్రయాణాలు దయచినట్లుగా, మరి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, పరిచయలను బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి మరి సేవా కార్యక్రమాలన్నిటిని బట్టి, అలాగే సమర్పించుకొని సేవ చేస్తున్న మిషనరీ కుటుంబాలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశంను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను, అలాగే మన ప్రజలందరిని బట్టి మరి దేశంలో సమాధానం నెమ్మది మరి ఉండునట్లుగా, అందరూ క్షేమంతో ఉండునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి దేవుడు మరి మంచి ఆరోగ్యం దయచినట్లుగా, సంతానం లేని వారికి సంతానం దయచినట్లుగా, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను, వివాహం కాని బిడ్డలకు మరి ఈ రోజే మంచి సంబంధాలు కుదురునట్లుగా,
అలాగే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా దేవుడు మంచి వారి కష్టాలను ఆస్వాదించి మంచి గృహాలు కట్టుకునేటట్టుగా, మరి అప్పులతో నానా సమస్యలతో ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను కూడా వాటి సమస్యల నుండి విడిపించి ఆనందము సంతోషం అనుభవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసే కృప పరిచయను బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి పరిచయను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే సహకారాలను బట్టి, మరి సోషల్ మీడియా ద్వారా అందింపబడుతున్నటువంటి యొక్క ఛానల్స్ బట్టి, అలాగే దినదాసుల కుటుంబాన్ని దేవుడు దీవించి వాడుకున్నట్లుగా ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పరిచయం దయచేయనట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతిరోజు మరి యేసే కృప పరిచయం ద్వారా వస్తున్నటువంటి వాక్యాలు విని బలపడుతున్న సబ్స్క్రైబర్లు అందరిని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ దినానికి డైలీ బ్రెడ్ లో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. మరి అంతకంటే ముందు అందరు కూడా మరి చూస్తూ ఉన్నారండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా మరి ఈ పరిచయం గురించి, ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి, ఎంకరేజ్ చేయండి. ఈ పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మిమ్మల్ని మరి కోరుతూ ఉన్నాను. ఈరోజు శనివారం కాబట్టి ఉపవాస ప్రార్థన అండి. మందిరంలో 10:30 నుండి ఉపవాస ప్రార్థన మరి మొదలవుతా ఉంటది. లైవ్ కూడా వస్తుంటది. కాబట్టి సాయంకాలం కూడా సిద్ధపాటు కూడిక, అలాగే మరుసటి రోజు ఆదివారం పునరుత్థాన దినం కాబట్టి 10 గంటలకు ఆదివారపు ఆరాధన. మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ చుట్టూత మరి జవహర్ నగర్, బాలాజీ నగర్ మరి ఈ ప్రాంతాల్లో ఉన్నట్లయితే, దమ్మాయి కూడా ఈ ప్రాంతాల్లో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే మరి ఈ అడ్రస్ మీరు తెలియచేస్తే మరి వాళ్ళు కూడా ఈ సహవాసంలో మరి అపోస్తుల సహవాసం వాళ్ళు కూడా బలపడతారండి. ఉపదేశంలో మరి వాళ్ళు కూడా ఎదుగుతారు. కాబట్టి తెలియచేయండి. మరి ఈ పరిచయ కొరకు మీరు కూడా ప్రార్థించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నానండి. మరి ఈ దినానికి దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకుందా. కీర్తనలు 103వ కీర్తన 11వ చరణం చదువుతున్నానండి. 103 11వ చరణం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత చక్కటి మాట అండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉంటుందో అలాగే యెహోవా యందు, దేవుని యందు భయభక్తి గల వారి ఎడల దేవుని కృప అంట అంత అధికముగా ఉంటుంది. ఎవరైనా భూమిని ఆకాశంను కొలిసారండి? ఎవరైనా కొలిసారా? ఇంతవరకు ఎవరు కూడా కొలవలేదు. అంటే అది ఎంత ఎత్తుగా ఉన్నతంగా ఉంటుందో దేవుని యందు భయభక్తి కలిగిన వారి ఎడల కూడా కృప కూడా కొలవలేదంట. అంత అధికమైన కృప దేవుడు అనుగ్రహిస్తాడండి. అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది కృప పొందుకున్నారు. మరి మరియమ్మ తల్లి కూడా కృప పొందుకుంది. మరి గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి ఏమంటదండి? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు దేవుని వలన కృప పొందుకున్నావమ్మా అని అంటాడు కదండి. ఆమె కృప పొందుకుంది. ఎందుకు? ఆమె మరి అక్కడ చాలా మంది ఉన్నారు కదా, స్త్రీలు, యవనస్తులు, మరి కన్యకలనబడిన వారు చాలా మంది. ఆమె కంటే ధనవంతులు ఉండొచ్చు, ఆమె కంటే మరి చదువుకున్న వారు ఉండొచ్చు. కానీ పేదరాలైనటువంటి మరియమ్మ తల్లి దగ్గరికి కృప వెతుకుంటూ వచ్చింది. కారణం ఏంటనంటే ఆమె భయభక్తి కలిగి ఉంది. దేవుని యందు భయభక్తి కలిగి ఉంది కాబట్టి ఆమెకు అధికమైన కృపనిచ్చాడు. సృష్టికర్తనే స్వయంగా మరియమ్మ గర్భంలో వెళ్ళి ఆమె ద్వారా మరి దేవుడు జన్మించాడు. ఎంత గొప్ప కృప అండి. అలాగే రూతు కూడా ఉందండి, యవనస్తురాలు. మరి భర్తను కోల్పోయింది మోయాబులో ఉన్నప్పుడే మరి ఆమె రక్షణ పొందుకుంది. యెహోవా గురించి తెలుసుకుంది, దేవుని గురించి తెలుసుకుంది, నరహత్య బలుల గురించి తెలుసుకొని విడిచిపెట్టింది. యెహోవా దేవుని నమ్ముకుంది. భర్త చనిపోయిన తర్వాత అత్తతో పాటుగా నయముతో పాటుగా మరి వచ్చేసిందండి బెత్లెహేంకి. వచ్చేసి అక్కడ కూడా మరి ఎన్నో శ్రమలు అనుభవించింది. చూడండి, మరి ఆమె ఎప్పుడు అనుకోలేదు ఏమని అంటే నేను ధనవంతురాలు అవుతాను, నేను ఒక శ్రీమంతునికి భార్యను అవుతానని ఆమె అనుకుని అసలు ఆమెకు ఆశలు కూడా లేవు. అలాంటి స్థితిలో ఆమె నమ్మకంగా దేవుని యందు భయభక్తి కలిగి ఉంది కాబట్టి ఏ పొలంలో పరిగె ఏరుకుందో అదే పొలానికి ఆమె యజమానురాలైందండి. గొప్పవారిని కొద్దివారిని ఆమె మరి వెంబడించలేదు. కానీ దేవుని భయభక్తి కలిగి ఉండి తగ్గింపు కలిగి దినత్వం కలిగి మరి ఆమె అక్కడ మరి ఏరుకోవడము, మరి అత్తకు చూసుకోవడము, తన యొక్క మరి సత్ప్రవర్తనను బట్టి బోయాజు వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారానే మన ప్రభువును రక్షకుడు అయిన యేసయ్య మరి ఆమె వంశవళి నుండి వచ్చాడండి. ఎంతో గొప్ప ధన్యత పొందుకుందండి ఆమె. అనుకుందా
అస్సలు అనుకోలేదు. మోయాబురాలండి అన్యురాలు, కానీ అన్యురాలు కూడా దేవుని అందు భయభక్తి కలిగి ఉండడాన్ని బట్టి ఆమె కృప పొందుకుంది, అధికమైన కృప పొందుకుంది. ప్రేమల దేవుని బిడ్డలారా, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా, అయ్యా మా కుటుంబానికి కృప దయచేయి, మాకు కృప దయచేయి. మరి దేవుని కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆయన విశ్వాసం ఉంచి ఆయన పైన ఆనుకున్నప్పుడే దేవుని అధికమైన కృప మన కుటుంబాలకు కలుగుతుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, నీ యందు భయభక్తి గల వారి ఎడల నీ కృప అధికముగా ఉంటుందని సెలవిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రములు. అవును తండ్రి, అయ్యా మరి ఎంతటి వారైనా, మరి ఎంత కట్టిక పేదవారైనా, గుర్తింపు లేని వారైనా నీ యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన నీ కృప ద్వారా హెచ్చిస్తావు. అందును బట్టి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నీ ప్రియులు బిడ్డలు నాయన, ఇదిగో నీ మాటలు వింటుండగా ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు కృప, అధికమైన కృప కలుగునుగాక. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ కృప చేత నింపి బిడ్డలందరినీ కూడా నాయన మీరు తృప్తి పరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ కృప క్షేమములే మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ ప్రభువు రాకడ వరకు సదా తోడయండి, నడిపించి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్.